రాత్రి అన్నం మిగిలిపోయిందా? ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేయండి. మామూలుగా పెరుగన్నం తినండి అంటే ఎవరు తినరు, ఇష్టపడరు చాలా వరకు. ఒకసారి ఈ విధంగా కర్డ్ రైస్ అయితే చేసి పెట్టండి. మీ ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా అయితే తింటారు. పిల్లలు కూడా ఈ ఎండవేడికి చలవ చేస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ గైస్. ఇంకా మంచి మంచి రెసిపీస్ అయితే మీ ముందుకైతే తీసుకొస్తాను. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, చూసేయండి. ముందుగా ఒక గిన్నెలో అయితే పెరుగు అయితే తీసుకోవాలి. అందులో రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకోవాలి. ఇంకా మనం అన్నం ఉంటుంది కదండి, అన్నం అయితే వేసేసుకుని బాగా అయితే కలిపేసుకోవాలి. చాలా సింపులేనండి, ఎక్కువ టైం కూడా పట్టదు. జస్ట్ 10 to 15 minutes అంతేనండి. చూస్తున్నారు కదా, అన్నం అయితే ఈ విధంగా అయితే వేసేసుకుని మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలి. ఈ ఎండాకాలం చల్లగా చలవ చేసే ఫుడ్స్ మాత్రం ఎక్కువ తింటే చాలా మంచిదండి. లేదంటే బాడీ డీహైడ్రేట్ అయిపోతుంది. ఎండవేడిని తట్టుకోవాలి అంటే మనం చల్లగా ఏమైనా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని జ్యూసెస్ అయినా ఏమైనా సరే, నేను ఇంకా జ్యూసెస్ అవి కూడా నేను రెసిపీస్ అయితే మీ ముందుకైతే తీసుకొస్తాను. ఈ విధంగా అయితే మొత్తం అంతా అన్నం కూడా వేసేసుకుని బాగా కలిపేసుకోవాలండి. ఇదే విధంగా కలిపేసుకుని పక్కనైతే పెట్టుకోవాలి. ఈలోపు నేను పోపులు దినుసులు అన్నీ కూడా తీసుకుని పక్కన పెట్టుకుంటాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి అయితే పెట్టుకోవాలి. అందులో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదండి, కొంచెం వేసుకుంటే చాలు. ఒక 3 to 4 tablespoon ఆయిల్ అయితే సరిపోతుంది. చూస్తున్నారు కదా, కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు పోపు దినుసులు అయితే తీసుకోవాలండి. మినపప్పు, ఆవాలు, శనగపప్పు, జీలకర్ర, ఇంకా వేసుకుంటే పల్లీలు కూడా వేసుకోవచ్చు, జీడిపప్పు కూడా వేసుకోవచ్చు అండి. మీ ఆప్షన్స్ అండి. చూస్తున్నారు కదా, ఒక 1 tablespoon శనగపప్పు, 1 tablespoon మినపప్పు, కొద్దిగా ఆవాలు, అలాగే కొంచెం జీలకర్ర అయితే వేసుకుంటున్నాను. ఈ విధంగా వేసుకున్నాక ఒకసారి 1 minute అలా కలిపేసుకోవాలండి. పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి, నేను అవేమీ వేయట్లేదు. పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు, పూర్తిగా ఆప్షన్స్ అండి అవి. చాలామంది పిల్లలు పచ్చిమిర్చి ఇలా ఉల్లిపాయ ముక్కలు అవి తగిలితే తినరు, సో అందుకని నేను వేయట్లేదు. కొంచెం ఎండుమిర్చి అయితే వేసుకుంటున్నాను, ఒక 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు అయితే వేసుకుని కలిపేసుకోవాలి 1 నిమిషం అలా. అంతేనండి, పోపు అయితే ఏగిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి పెరుగన్నం. కొద్దిగా పసుపు కూడా వేసుకుంటున్నాను స్టవ్ ఆఫ్ చేసే ముందు. ఇంకా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి పెరుగన్నం, కలిపేసి పెట్టుకున్నాం కదా, అందులో అయితే ఈ పోపు అయితే వేసేసుకోవాలి. ఇంతేనండి కర్డ్ రైస్. చాలా సింపుల్గా తక్కువ టైంలోనే రెడీ అయిపోతుంది. మామూలుగా పెరుగన్నం తినమంటే ఎవరు తినరు పిల్లలు, ఎర్లీ మార్నింగ్ పెరుగన్నమా అంటారు. సో అందుకని వాళ్ళ కోసం ఇలా డిఫరెంట్గా చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు. ఈ ఎండకి చాలా మంచిది కూడా. ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి. ఇంతేనండి, చాలా సింపుల్గా మనకి కర్డ్ రైస్ అన్నది రెడీ అయిపోయింది. ప్లీజ్ సపోర్ట్ గాయ్స్. ఇంకా మంచి రెసిపీస్ అయితే మేము ముందుకు తీసుకొస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.